ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, రాష్ట్ర ఉద్యోగులకు జీతాలు పెంపు కేంద్రం సంచలన నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో అందుకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ అవుతుంది అనమాట. లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదామండి. కేంద్ర ప్రభుత్వం త్వరలోనే 8వ వేతన సంఘం ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్లకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ వేతన సంఘం ఏర్పాటుతో ఏం జరగనుంది? ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే గుడ్ న్యూస్ వినే అవకాశం అయితే ఉంది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న 8వ వేతన సంఘం ఏర్పాటుకు సమయం ఆసనమైంది. దీని సిఫారసును ఆధారంగా ఉద్యోగులకు జీతాలు పెరగనున్నాయి. అందువల్ల 8వ వేతన సంఘం ఏర్పాటు, అది చేసే సిఫారసుల గురించి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆసక్తిగా ఎదురు చూస్తుంది. అంటే 8వ వేతన సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం మినిమం బేసిక్ పే అనేది 18,000 రూపాయల నుంచి 34,500కు పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇదే నిజమైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు భారీగా పెరగనున్నాయి. మరి 8వ వేతన సంఘం సిఫారసు ఎలా ఉంటాయో చూడాలి. అసలు ఏదైతే ఏమిటి పే కమిషన్ అంటే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్దారులకు ప్రస్తుతం పరిస్థితుల్లో తగ్గట్టుగా జీతాలు, అలవెన్స్లు పెన్షన్లు అనేది పెంపు ప్యాకేజీ సవరించడానికి ఏర్పాటు చేసేవే ఈ కమిషన్ వేతన సంఘాలు అన్నమాట. ప్రస్తుత కాలంలో మనిషి జీవన వ్యయాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దీంతో ఆర్థిక అవసరాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక అవసరాలు తగ్గట్టు జీతాలు, అలవెన్స్లను అయితే నిర్ణయించే బాధ్యత ఈపై అనగా కమిషన్ అయితే అప్పగిస్తుందన్నమాట. 10 ఏళ్ళకు ఒకసారి వేతన సంఘాన్ని ఏర్పాటు చేసి ఉద్యోగుల జీతాలు, అలవెన్స్లు సవరిస్తారు. ఇలా ప్రస్తుతం 7వ వేతన సంఘం సిఫారసు అమల్లో ఉన్నాయన్నమాట. 2014లో ఈ కమిషన్ 2016లో నుండి సిఫారసులు అయితే అమల్లోకి రావడం జరిగిందనమాట. భారీగా జీతాలు పెరిగే అవకాశం. 8వ వేతన సంఘం అమల్లో తమ జీతాలు భారీగా పెరుగుతాయని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆశతో ఉన్నారు. 7వ వేతన సంఘం 23% జీతాలు పెంచగా ఈసారి అంతకంటే ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు మినిమం బేసిక్ పే 34,500 నిర్ధారించే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుందన్నమాట.